కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం. నిన్నటి వరంగల్ మీటింగ్లో ఎవరైనా ఆరూరి రమేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన్ని గెలిపించాలని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇక్కడ ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం అని నరేంద్ర మోదీ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో వరంగల్లో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, టఫ్గా ఉన్నది. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ఈజీగా గెలవాల్సిన సీటు బీఆర్ఎస్లో టికెట్ వచ్చిన తర్వాత అక్కడ కాదని ఆమె కడియం కావ్య కాంగ్రెస్లోకి వచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఆమెకి బలవంతంగా తీసుకొచ్చి ఇచ్చినట్టుగానే ఉన్నది టికెట్. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దట్టు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లు మంత్రుల దగ్గర నుంచి కూడా ఈ కడియం శ్రీహరి వస్తే మమ్మల్ని నెగలనీయడం అన్న ఒక ఆలోచనతో ఉన్నట్టు కనబడతా ఉన్నది. అనుకున్నంత స్థాయిలో ఆయనకి మద్దతు లభించట్లేదు. అండ్ దట్టు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు, వాళ్ళకి టికెట్ ఇచ్చిండు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు బయటికి ఎట్లా వచ్చారు అన్నది ఒక ఇది ఉన్నది, అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ. దీంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక భయంకరమైన తప్పుతోని అక్కడ నష్టపోతున్నారు అండ్ ఓవరాల్ స్టేట్లో నష్టపోతున్నారు. ఇది కాంగ్రెస్ది. ఇక ప్రధానమంత్రి ఏమంటుండు, కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం అంటుండు. ఎవరికి టికెట్ ఇచ్చినారు మీరు? ఇది విచిత్రంగా ఉన్నది. మాటలకి మీరు టికెట్ ఇచ్చింది ఎవరికి? ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చిరు. చెరువులు కబ్జా చేసిన వాడికి టికెట్ ఇచ్చిరు. బీజేపీ, వరంగల్ బీజేపీ, ఆరూరు రమేష్ ఏం చేసిండండి? ఆరూరు రమేష్ ఎన్ని కబ్జాలు, ఎన్ని వ్యవహారాలు, వేల కోట్లకు ఉంటాడు ఇవాళ. వాస్తవం కాదా ఇది? అందుకే ఫైట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడేమో అవినీతి పరుడు అంటారు, అవినీతి పరుడికి టికెట్ ఇస్తారు. ఈడనేమో కడియం శ్రీహరిని బలవంతంగా తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇస్తారు. ఈ ఇద్దరి మధ్య ఎవరి కోటేయాలనో జనానికి అర్థం కాదు. బీఆర్ఎస్కి వేద్దామంటే అది ఎటు కాకుండా పోయింది ఆ పార్టీ ఆడ. సో కాబట్టి ఇక జనాలు వేసి అటు ఇటు ఓట్లలో మరి ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఇక ఇప్పుడు అవినీతి బంధం అంటే మరి ఎవరికి మీరు టికెట్ ఇచ్చిర్రు? ఎవరిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చిర్రు? మళ్ళీ అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ని తెచ్చి మీరు టికెట్ ఇచ్చిర్రు. ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏమైనా స్వచ్ఛమైనోడా, లేకపోతే ఏమైనా ఉద్యమకారుడా, లేదు ఆస్తులు కోల్పోయి ఆస్తులు నష్టపోయి ఉద్యమం చేసి ఇది చేసినోడా? 10 సంవత్సరాల తెలంగాణ విధ్వంసంలో ప్రధాన పాత్ర ఆరూరి రమేష్ది. మీరు ఆయనకి టికెట్ ఇచ్చిర్రు. అక్కడ ఇంకెక్కడ అవినీతి? ఇంక అవినీతి మీద చర్చ ఎక్కడిది?